ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్లో ఏ లొకేషన్లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. ఆగస్ట్ నెలలో 2024 సంవత్సరంలో పంచానన యోగం అక్టోబర్ 20 వరకు 2024 సంవత్సరంలో ఏర్పడబోతోంది. దీనివల్ల మనకి పంచానన యోగం ఏంటంటే ఫస్ట్ తెలుసుకోవాలి. ఒక 5 గ్రహాలు వరుసలో బర్త్ చార్ట్ వ్యక్తిగత జాతకాల్లో చూసినప్పుడు బర్త్ చార్ట్ నుంచి ఏవైనా 5 గ్రహాలు వరుసలో ఉంటే మధ్యలో ఏ రాశి గ్యాప్ లేకుండా దాన్ని పంచానన యోగం అంటారు. అటువంటి యోగము ఇప్పుడు మనకి ఈ యొక్క ఆగస్టు నెలలో మనకి కలగబోతోంది. ఎలాగంటే వృషభ రాశిలో మే 1 నుంచి గురుడు అక్కడే ఉన్నాడు. అలాగే ఆగస్టు 26 నుంచి కుజుడు మిథున రాశిలో ఉన్నాడు. ఆగస్టు 22 నుంచి బుధుడు కర్కాటక రాశిలో ఉన్నాడు. ఆగస్టు 16 నుంచి రవి సింహరాశిలో ఉన్నాడు. ఆ తర్వాత ఆగస్టు 25 నుంచి శుక్రుడు మరి కన్యారాశిలో ఉన్నాడు. కేతు కూడా కన్యారాశిలో ఉన్నాడు. దీనివల్ల మనకి పంచానన యోగం ఏర్పడిపోతుంది మొత్తం 12 రాశుల వారికి కూడా. మరి దీనివల్ల కొంతమందికి మంచి జరగబోతోంది, కొంతమందికి మరి వ్యతిరేక ఫలితాలు, కొంతమందికి మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి అన్నమాట. దానివల్ల ఏమిటండి, ఏ రాశుల వారికి మనకి మంచి జరుగుతుంది, ఏ రాశుల వారికి మధ్యస్థంగా ఉంటుంది, ఏ రాశుల వారికి అధమంగా ఉంటుందో ముందు మనం తెలుసుకుందాం. ఫస్ట్గా మనకి మేషరాశి. ఈ మేషరాశి వారికి మనకి ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది ధన విషయంలో ఇంప్రూవ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. కాబట్టి మిగతా ఆస్పెక్ట్స్లో కూడా మనకి మేషరాశి వారికి చాలా బాగుంటుంది. మరి ఈ యొక్క వృషభ రాశిని మనం తీసుకున్నప్పుడు మనకి ఇది మధ్యస్థ ఫలితాలను ఇస్తుంది ఆర్థిక పరంగా ముఖ్యంగా. అలాగే ఈ యొక్క మిథున రాశిని మనం తీసుకున్నప్పుడు మనకి ఇది కూడా అధమ ఫలితాలను ఇస్తుంది మిథున రాశి వారికి. అంటే ఆర్థిక పరంగా నో ఇంప్రూవ్మెంట్ అనమాట. ఇక మిగతా విషయాలు కూడా మనకు అలా జరుగుతూ ఉంటాయి, యావరేజ్గా జరుగుతూ ఉంటాయి. ఇక కర్కాటక రాశిని తీసుకున్నప్పుడు మళ్ళీ బ్రహ్మాండంగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. ఆర్థిక పరంగా, వృత్తి, వ్యాపార, ఉద్యోగ పరంగా ఎంతో ఎదుగుదల, ఆరోగ్యపరంగా ఎంతో ఎదుగుదల, ఇవన్నీ కూడా కనబడతాయి. అలాగే ఈ యొక్క సింహ రాశి వారి దగ్గరికి తీసుకున్నప్పుడు మనకి చక్కటి ఫలితాలు, శుభమైనటువంటి ఫలితాలు మనకు దొరకడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో డెవలప్మెంట్తో, ఆల్ ఆఫ్ ఎ సడన్ డెవలప్మెంట్తో మనం వీళ్ళంతా కూడా ధనాన్ని సంపాదించడానికి అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా కూడా వీళ్ళకి చాలా బాగుంటుంది, అనుకున్నవన్నీ కూడా సాధించడానికి అవకాశాలు ఉంటాయి. ఈ కన్యా రాశి దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి కూడా అత్యద్భుతంగా ఉంటుంది ఈ రాశి వారికి మొత్తం ఈ పంచానన యోగం ఏర్పడడం వల్ల. కాబట్టి వీళ్ళు కూడా వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో, ఆరోగ్య విషయంలో, సంతాన విషయంలో ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఏర్పడతాయి. ఇక తులారాశి వారికి అధమంగా ఉంటుంది. మరి అప్పులు వస్తాయి తప్ప వీళ్ళకి వృత్తిపరంగా డెవలప్మెంట్ అనేటటువంటిది తక్కువగా మనకి ఉంటుందన్నమాట. ఇకపోతే మనకి వృశ్చిక రాశి వారిని మనం తీసుకున్నప్పుడు ఈ వృశ్చిక రాశి వారికి కూడా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు వీళ్ళకి కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేటటువంటిది ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఉంది. ఇక ధనుస్సు రాశి వారికి మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. మరి చక్కగా వీళ్ళకి ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేటటువంటిది అన్ని రంగాల్లో కూడా చాలా బాగుంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో చాలా బాగుంటాయి. అప్పులు పుడతాయి. ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక మకర రాశి వారికి అత్యద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఈ మకర రాశి వాళ్ళకి ఎవరికైతే ఉన్నారో వాళ్ళు చక్కగా ఎన్నో సంవత్సరాలుగా సక్సెస్ చూడనటువంటి వాళ్ళంతా కూడా సక్సెస్ చూస్తారు. భార్యాభర్తలు కొట్టుకు దెబ్బలాడుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా విడాకులు కావాలని ఉబలాట పడుతున్న వాళ్ళకి ఇమీడియట్ ఉబలాటం తీరిపోతూ విడాకులు వచ్చేస్తాయి. అలాగే వేరే వేరే విశ్వవిద్యాలయాల్లో మరి సీట్లు కావాలని కోరుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా మీకు సీట్లు రావడం, ఇలాగా అన్ని శుభకరమైనటువంటి వార్తలు వింటారు. మరి ఈ యొక్క కుంభరాశిని తీసుకుంటే కుంభరాశి మధ్యస్థమైనటువంటి ఫలితాలు ఉంటాయి.
ఈ కుంభరాశి వారికి మానసికంగా పాపం వీళ్ళకి బాధలు ఉంటాయి. తర్వాత వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో కొంచెం యావరేజ్గా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే మీనరాశి వారికి తీసుకున్నప్పుడు మరి యావరేజ్గా మధ్యస్థంగా ఉండడం అనేటటువంటిది ఈ రాశి వాళ్ళకి కలుగుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చక్కటి డెవలప్మెంట్, మరి అనుకున్నదంతా కూడా సాధించడం, పనులన్నీ కూడా కొద్దిగా అప్పుల పాలైనా, కొద్దిగా బెట్టింగ్స్లోను వాటిల్లోనూ లూజ్ అయినా కూడా ఏ విధంగా కూడా వీళ్ళకి నష్టమేమీ లేదనమాట. ఈ విధంగా ఈ 12 రాశుల వారికి ఈ పంచానన యోగం ఏర్పడడం వల్ల ఈ ఆగస్ట్ నెలలో మనకు అక్టోబర్ 20 వరకు 12 రాశులకి ఈ విధంగా ఈ రాశుల వారికి మంచి జరుగుతుంది, ఈ రాశుల వారికి మధ్యస్థంగా ఉంటుంది, మిగతా రాశుల వారికి అధమంగా ఉంటుందన్నమాట. ఇక మనం ఒక్కొక్క రాశి గురించి మనం ఎలా ఉంటుంది అన్నది విడిగా చూసుకుందాం. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి అక్టోబర్ 20 వరకు మరి జరిగేటటువంటి పంచగ్రహ కూటమి కాదు, ఇది పంచానన యోగం. ఈ యోగం వలన అనేకమైనటువంటి, అంటే ఇందులోనే ద్విగ్రహ కూటమి కూడా మిళితమై ఉందన్నమాట. ఇది అరుదైనటువంటి కాంబినేషన్, ఇది ఎప్పుడో కానీ రాదు. మరి అటువంటి ఈ కాంబినేషన్ కుంభరాశి వాళ్ళకి రావడం వల్ల మీరు కుంభరాశి వాళ్ళు ఎంతసేపు పని 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 అంటూ ఈ గోల్లో ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే ఎప్పుడు కూడా మేము మరి చక్కగా ఈ శనీశ్వరు అనుగ్రహం ఉండడం వల్ల వీరు వైరాగ్యంతో ఎప్పుడు ఉంటారు, ఆడవాళ్ళ జోలికి వెళ్ళరు వీళ్ళు. మరి అటువంటి వీళ్ళు ఈ యొక్క పంచానన గ్రహ కుటుంబంలో ఆడదాని వల్ల వలలో ఇరుక్కుపోవడం అనేటటువంటిది జరుగుతుంది. దానివల్ల కొంత ధన నష్టం అనేటటువంటిది, డబ్బు అనేటటువంటిది వీడికి ఇచ్చి పోగొట్టుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా మీరు ఉండాల్సినటువంటి పరిస్థితి ఉందన్నమాట. అయితే ఈ యొక్క వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఈ కుంభరాశి వారికి అనేకమైనటువంటి ఆదాయపు వనరులు దొరుకుతాయి. బ్రహ్మాండంగా లంచాలు తీసుకుంటారు. రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీసు, కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అదనపు ఆదాయపు మార్గాలు రావడం ద్వారా వస్తుంది. ఇక ఆర్మీలో మనం పనిచేస్తున్నటువంటి వాళ్ళకంతా కూడా వాళ్ళ భార్య బిడ్డలను చూసుకోవడానికి లాంగ్ లీవులు దొరుకుతాయి. పోలీసు, సెక్యూరిటీ, ఈ ఆర్మీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఎంతో కాలంగా మాకు ప్రమోషన్ కావాలండి అని ఎదురు చూస్తున్నటువంటి ఉన్నతాధికారులు మరి వీళ్ళందరికీ కూడా ఈ సమయంలో వీళ్ళకి రావడానికి అవకాశాలు ఉంటాయి. అయితే వీళ్ళకందరికీ కూడా వీళ్ళు కోరుకున్న చోట్లకి రెగ్యులర్ ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి మామూలుగా జనరల్గా వస్తాయి. అర్ధాష్టమ కేతుగ్రహ కూటమిగా అర్ధాష్టమ శుక్రగ్రహ ఉండడం వల్ల ఖచ్చితంగా ఆడదాని వల్ల వీళ్ళు విరుక్కుపోయే పోలీస్ స్టేషన్లకి, కోర్టులకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అసలు స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు వాళ్ళు వేపే చూడకూడదు, వాళ్ళ జోలికి వెళ్ళకూడదు. ఈ విధంగా కట్టుకున్న భార్యతో కూడా చాలా లిమిటెడ్గా మీరు ఉండాలా. ఎప్పుడైతే మీరు పూజలు చేస్తున్నారని చెప్పేసి చిన్న కారణం భార్య మరి మీరు డ్యూటీకి వెళ్ళండి, మీరు పూజలు ఆడపిల్లలాగా గంటలు చేస్తున్నారు అని అనేటటువంటి వాళ్ళు మరి వాళ్ళ మనసు బాధపడి కుంభరాశి వాళ్ళు మరి పని చేయడం అనేటటువంటి దానికోసం ఇతర మార్గాల్ని మీరు ఆదాయపు మార్గాల కోసం మీరు అన్వేషించడం ప్రారంభిస్తారు. మరి భార్య ఇచ్చినటువంటి మానసిక స్థైర్యం అవనండి, ఆవిడిచ్చినటువంటి ప్రెషర్ అవనండి, దానివల్ల నేను బాగుపడాలి ఏమైనా సరే నేను అని చెప్పేసి కృషి చేసి మీరు హాస్టల్స్ వ్యాపారాలు పెట్టడానికి సిద్ధమవుతారు. కాబట్టి ఎవరైతే డిపార్ట్మెంటల్ స్టోర్సు, హాస్టల్సు, రెసిడెన్షియల్ ఫ్లాట్సు, ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా వృద్ధి చెందడానికి అవకాశాలు ఉంటాయి. మొత్తం సినిమా హీరోలకి, సినిమా హీరోయిన్లకి కుంభరాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా మంచి పేరు ప్రతిష్టలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. సినీ, సంగీత, సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. మరి భార్యాభర్తల మధ్య ఏలినడిసని ప్రభావం జరుగుతుంది కదా, ఈ కుంభరాశికి అత్యధికంగా జరుగుతుంది. కాబట్టి అప్పులు ఎక్కడ పడితే అక్కడ చేసి పడేయడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మీ సంతానం పట్ల మీరు అధికమైనటువంటి శ్రద్ధ చూపించడం అనేటటువంటి జరుగుతుంది. వాళ్ళకి చక్కగా మంచి చెడులు చెప్పాలని ప్రయత్నిస్తారు. తద్వారా మీరు వాళ్ళకి వ్యతిరేకం అవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే నేను అప్పులు చేస్తున్నాను, నా పిల్లలు కూడా అప్పులు చేస్తున్నారు అని చెప్పేసి నేను చేశానంటే నాకు పని పాట లేక నేను చేస్తున్నాను, మరి పిల్లలు ఉద్యోగం చేస్తున్నటువంటి పిల్లలు మరి వీళ్ళు ఎందుకు చేస్తున్నారు అనేటటువంటి కోణంలో మీరు ఆలోచించడం అనేటటువంటిది ఈ యొక్క పంచానన గ్రహ కూటమి వల్ల జరుగుతుంది. తీర్థయాత్రలు వెళతారు,
మరి ఈ విధంగా మీరంతా కూడా అన్ని విధాలుగా కుటుంబ వ్యవస్థని పాటిస్తూ మరి బంధుమిత్రులందరికీ కూడా మీరు విందు వినోద కార్యక్రమాలు చేస్తారు. ఇక్కడ రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి, కేతువుకి కిలోంపావు ఉలవల్ని ఆ తర్వాత చిత్రవర్ణం కలిగినటువంటి వస్త్రాల్ని పేద బ్రాహ్మణులకు ఇవ్వడం ద్వారా మరి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి మీరు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవాలా. ఈ విధంగా జరిపించుకోవడం ద్వారా మీ ఇళ్లలో మీ పిల్లలు ఎవరైతే డ్రగ్స్, ఈ మందు తాగడాలు, మీ భర్తలు ఎవరైతే మీ మందులు తాగడాలు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయో అటువంటి ఆలోచనలన్నింటినీ కూడా అమ్మవారు దూరం చేస్తుంది. అదేవిధంగా మరి గణపతికి మరి పచ్చగడ్డే కదండి మీకు వచ్చేది, గరికగడ్డి తండి. గరికగడ్డి తెచ్చి ఓం గణేశాయ నమః అనేటటువంటి మహామంత్రంతో మీరు అమ్మవారికి గణేశుడికి పూజలు చేస్తూ హోమాలు చేస్తూ కుడుములను నైవేద్యంగా పెట్టండి. మీరు బ్రహ్మాండంగా వృద్ధిలోకి వచ్చేస్తారు ఈ నెలలో. అందులో సందేహం లేదు. అక్టోబర్ 20 లోపల ఈ పంచానుగ్రహంలో తీవ్రంగా బ్రహ్మాండంగా మీరు ఆశీర్వదింపబడతారనమాట. శుభమస్తు.